శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన నాల్సాల్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామికమని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరినీ విద్యార్థులను లాయర్గా నమోదు చేసుకోదని ఆదేశించడం, వారిని బెదిరించడం వంటి చర్యలు పూర్తి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారం రోజుల పాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాలలో కొనసాగిన సిపిఐ పాదయాత్రను వరంగల్ శివనగర్ తమ్మెర భవనంలో ముగిసింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాషా మియా అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ, యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించవద్దని విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేయడం వారి నిరసనలో భాగమేనని అన్నారు. కేంద్రం రైళ్లు రద్దు చేసినా అప్పటికీ ఢిల్లీలో రామ్లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన ధర్నా దద్దరిల్లేలా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర నేతలు జ్యోతి, భిక్షపతి, వెంకటరాములు, మేకల రవి, రమేష్, అలీవుల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రాష్ట్రాలు దిగేటువంటి ప్రజా వ్యతిరేక విధానం విసిరిపోయించారు. ఆ పార్టీలు లేని చోట కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, పార్టీ నిర్వహించారు అని అభినందన చేస్తారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఏముంది, వాళ్ళు బలహీనపడ్డారు కదా, వాళ్ళు ఎక్కడ లేదు కదా అని చెప్పేసి బీజేపీ ఒక పక్కన చెప్తూ ఉంటారు. మరి ఎంత బలహీన శుద్ధి భయపడతారు మీరు? ఇప్పుడు కేరళలో మీరు డబ్బులు ఇచ్చి ట్రైన్లు కొనుక్కున్నారు, ఇష్టంగా కాదు, డబ్బులు ఇచ్చి రైలు కొనుక్కుంటే ఆ రైలు క్యాన్సిల్ చేశారు అంటే కమ్యూనిస్ట్ ఢిల్లీకి వస్తే కూర్చి లాగేసుకుంటాం, భయపడతారా? తప్పకుండా లాగేసుకుంటాం. మీరు రైళ్లు రానియకుండా చేసిన, విమానాలు ఎక్కడెక్కడ చేసిన, బస్సులు రానియకుండా చేసిన, సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఢిల్లీ మొత్తం కబర్దారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపలేరు. చివరికి ఈ మోడీ దిగిపోయేంత వరకు కొనసాగించేటువంటి క్రమం వస్తారు. ఇప్పటికీ మీరు పారిపోయారు కదా, ప్రధానమంత్రి విద్యామంత్రి రాజీనామా చేయించారు. మోడీ, అమిత్ షా పార్లమెంట్ రాకుండా పెట్టారు, భయపడిపోయాడు. అంత పెద్ద రౌడీ ఆయన, అంత పెద్ద రౌడీ ఉన్న ఆయన పార్లమెంట్ రాకుండా పోవడం ఏంటి? పార్లమెంట్ సభ్యుడిగా హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు మాట్లాడకపోతున్నాడు, సమాధానం చెప్పకపోతున్నాడు? అనేక తప్పులు చేశారు. ఈ తప్పులు మరి నా ప్రజలు భరించాల్సిన లేదు. మరోవైపున ఆర్థిక విధానం మారిపోతారు. సామాన్య ప్రజానికానికి కొనుగోలు శక్తి పడిపోయింది. ఏక వ్యక్తి, ఏక పార్టీ, ఏక ఎన్నిక అని చెప్పారు కదా, మరి ఏక పన్ను ఎందుకు చేయడం లేదు మీరు? మరి జిఎస్టీలో పెట్రోల్, డీజిల్కి కలపడం లేదు. జిఎస్టీ ఈక్వల్ కదా, మరి దీనికి సపరేట్ బిల్ ఎందుకు? మీరు ద్వంద్వ పరిపాలన, మీకు 2 నాలుగు ఉన్నాయా, నాకు అమ్ముకున్నట్టుగా? కాబట్టి మీకు చేత అయితే ఒకే ఎన్నికన్నారు, ఒకే బాస్ అన్నారు, ఒకే నాయకుడు అన్నారు, ఒకే పన్ను పెట్టండి జిఎస్టీ. చేయలేదు. దానివల్ల ఏమవుతుంది? ధర పెరుగుతున్నాయి. పెట్రోల్ ప్యాకెట్ వల్ల కేవలం బస్సులు, పెట్రోల్, కార్లు కాదు, దానివల్ల ఉత్పత్తి అంటే నిత్యావసర ధరలు పెరిగిపోతుంది. అన్ని ధరలు పెరుగుతుంటే మీరు ఏం చేస్తారు? రియల్ సర్వీస్ పెంచుకోవాలి. కాబట్టి ఒకవైపున అరాధన పెరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారం చేసేటువంటి డేరాబాబు లాంటి వాడికి బెయిల్ ఇస్తారా? పొరవరావు అంటే బెయిల్ చేయరా? పొరవరావు పొలంతో ఏం చేస్తాడు ఆయన బెయిల్ ఇయ్యరు. డేరాబాబు కొన్ని వేల మంది అమ్మాయిలను న్యాయం చేశాడు, వాడికి ఎప్పుడు పెరుగుతాడు.